నమస్తే. ప్రస్తుతం మనం యానం నియోజకవర్గంలో ఉన్నాం. యానం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇటు ప్రతిపక్షం కావచ్చు, అధికార పార్టీ కావచ్చు, రెండు పెద్ద ఎత్తున ప్రచారం అయితే చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. మరి స్థానికంగా ఎన్ఆర్ కాంగ్రెస్ నుంచి ఎన్డీఏ కూటమి అభ్యర్థి బలపరిచిన మల్లాడి కృష్ణారావు గారి తరఫున పెద్ద ఎత్తున ప్రచారాన్ని అయితే చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. మరి ప్రచారంలో ప్రజల యొక్క స్పందన ఏ విధంగా ఉంది? గతంలో వారు 5 సార్లు గెలిచినప్పుడు కూడా అంటే ఒక ఓటమి ఎరిగిన నాయకునిగా యానంలో అయితే కొనసాగుతూ ఉన్నారు. మరి మరొకసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి మరి 6వసారి గెలవబోతా ఉన్నారా? ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? ఇలా పలు అంశాలపై మనతో మాట్లాడడానికి ఎన్ఆర్ కాంగ్రెస్ బృందం అయితే ఉంది. వారి మాటల్లోనే వీటన్నిటి గురించి ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే బ్రదర్. ఎట్లా నడుస్తూ ఉంది ప్రచారం? ఈరోజు ముఖ్యంగా మేమందరం ఇలాగ ఇంటింటి ప్రచారం తిరగడానికి కారణం మా అభ్యర్థి మల్లాడి కృష్ణారావు గారు. ఎన్డీఏ బలపడుతున్నటువంటి మల్లాడి కృష్ణారావు గారికి జగ్గు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించి ప్రార్థనని బెజవాడ గార్డెన్ ఇంటింటా ప్రచారం చేశాం. దీనికి మా ముఖ్య నాయకులు ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాడి శ్యామిల్స్ గారు, మల్లాడి శ్రీని గారు, బంగారం గారు, అమరామూర్తి గారు, ఇలా తదితరులు విత్తనాల సురేష్ గారు, మా కొండబాబు గారు, ఇలాగా రాజుగారు అందరూ కలిసి కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి సమిష్టిగా ప్రతి ఇంటికి వెళ్ళి మా నాయకుడు మల్లాడి కృష్ణారావు గారిని జగ్గు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరాం. మేము ఇంతలాగా తిరగడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే గత 5 సంవత్సరాలుగా వెనకబడి ఉన్న మన యానాన్ని ఎదరికి తీసుకెళ్లే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే మనకి మల్లాడి కృష్ణారావు గారు అని నేను భావిస్తాను. అది కాకుండా కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ కింద రంగస్వామి గారు పుదుచ్చేరి, ఇక్కడ మా మల్లాడి కృష్ణారావు గారు, అందరూ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు. మాది ఈ 3 అయితే కనుక త్రిబుల్ ఇంజిన్ సర్కార్ కింద నడిచి ఇక్కడ యానానికి ప్రాజెక్టులు రావటం అయితే నెక్స్ట్ అభివృద్ధి, ముఖ్యంగా గతంలో మల్లాడి కృష్ణారావు గారు టూరిజంని డెవలప్ చేశారు. అదే టూరిజంని డెవలప్ చేసి నేను ఏదో చిన్న వ్యాపారం చేసుకుని కాలం గడుపుతాను. మా వ్యాపారాలు అవి కూడా ఎదరికి వెళ్ళాలంటే మల్లాడి కృష్ణారావు గారు లాంటి వ్యక్తి ఈ టూరిజం అనేక సెక్టార్లు అవన్నీ తీసుకొచ్చి అభివృద్ధి జరిగితే మా అందరికీ ఉపాధి దక్కుతుందని, అంతేకాకుండా మేము 24 గంటల్లో ఏ ఒక్క నిమిషం ఏ ఒక్క అరగంట ఫోన్ చేసినా తక్షణం స్పందించే వ్యక్తి మల్లాడి కృష్ణారావు గారు. ఒకవేళ ఆయన ప్రత్యేకమైన మీటింగ్లో ఉన్నా కూడా తర్వాత కూడా ఆయన స్పందించి మా సమస్యలను తీర్చి మాకు ఒక ఇంటి పెద్ద కింద ఉన్న మల్లాడి కృష్ణారావు గారి విజయం కోసం బెజవాడ గార్డెన్లో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మేము ఓటుని అభ్యర్థించాం. ప్రతి ఒక్కరూ కూడా స్పందించి మీ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు గారిని గెలిపిస్తామని మాట ఇచ్చారు. అదే రకంగా యానానికి జిప్మే తీసుకొచ్చిన ఘనత కూడా మన మల్లాడి కృష్ణారావు గారి. ఇప్పుడున్న హాస్పిటల్కి కూడా ఎక్విప్మెంట్ ఇవన్నీ లైన్ చేసి, జిప్మేర్కి కూడా ఎక్విప్మెంట్ లైన్ చేసి తదితర అన్ని అంశాల్లోని యానాన్ని ఒకటని కాదు ప్రతి అంశంలోని పట్టున్న నాయకుడు మా నాయకుడు మల్లాడి కృష్ణారావు గారు. ప్రతి డిపార్ట్మెంట్ మీద పట్టున్న నాయకుడు మా నాయకుడు మల్లాడి కృష్ణారావు. అంతేకాకుండా రంగస్వామి గారు, పాండిచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి గారు అని ప్రతి సర్వే చెప్తారు. రంగస్వామి గారికి అతి ముఖ్యమైన మనిషి, అతి ముఖ్యమైన వ్యక్తి మన మల్లాడి కృష్ణారావు గారు. కాబట్టి ఆయన ద్వారాగా మా యానం ప్రాంతం అభివృద్ధి చెందుతుందని మా సొంత లాభం కొంత మానుకుంటాం. ఇందులో సొంత లాభం కోసం కాదు, మల్లాడి కృష్ణారావు గారు యానం ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని మేమంతా కూడా ముక్త కంఠంతో మల్లాడికి జై కొడుతున్నాం. వచ్చే ఎన్నికల్లో మల్లాడి కృష్ణారావు గారికి కని విని ఎరుగని రీతిలో అఖండ మెజార్టీ ఇచ్చి మేమంతా ఆయన విజయానికి కృషి చేస్తామని నమస్కారం. జై మల్లాడి. జై మల్లాడి. జై మల్లాడి. జరిగిన పరిపాలన అంటే వ్యతిరేకం అని కాకుండా మేము గతంలో మల్లాడి గారి పరిపాలన మాకు కొంచెం ఏదైనా సరే మల్లాడి గారి పరిపాలన గొప్ప పరిపాలన. గత పరిపాలన కంటే ఈయన పరిపాలన బాగుంటుందని కదండి మేమేం మద్దతిస్తున్నాం. గత పరిపాలన కంటే ఈ పరిపాలన బాగుంటుందని మల్లాడి నాయకత్వంలో మాకు అనేక అభివృద్ధి పనులు జరుగుతాయని మల్లాడి కృష్ణారావు గారికి మేము సపోర్ట్ చేస్తాం. ఏదేమైనా మంచి మెజారిటీ తోటి గెలిపించుకుంటున్నాం మరొకసారి. అవునండి, ఖచ్చితంగా మంచి మెజారిటీ. ఇప్పుడు నేను ఎలా అంటున్నానని కాదు కానీ మా విజయం ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయిందండి. మేమంతా కృషి చేసేది మెజారిటీ కొరకే కృషి చేస్తున్నాం. ఇక్కడ ఉన్న నాయకులందరికీ ఆ విషయం తెలుసు, యానం ప్రజలందరికీ కూడా తెలుసు. మా విజయం తథ్యం, మా మెజారిటీ కోసమే మేము ఈ పోరాటం అంతా చేస్తున్నాం.
ఇది ఏదైతే స్థానికంగా సో ప్రచారంలో ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన వస్తూ ఉన్నదని చెప్పేసి కూడా వారి మాటల్లో వివరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. గతంలో ఐదు సార్లు అయితే గెలిచారు, మరొకసారి 6వ సారి కూడా గెలిచి ఎన్డీఏ కూటమిలో ఒక బలమైన నేతగా ఉండబోతా ఉన్నారు మల్లాడి కృష్ణారావు గారని కూడా వారి మాటల్లో వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో వారు 5 సార్లు గెలిచినప్పుడు కూడా యానంకు పెద్ద ఎత్తున టూరిజం కావచ్చు అనేక అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేసే ప్రయత్నం చేశారు. గతంలో చేసిన అభివృద్ధి తప్ప మొన్న జరిగిన 5 ఏళ్లలో కూడా ఎటువంటి అభివృద్ధి లేదు. ఈ అభివృద్ధి ఇంకా కొనసాగాలంటే గత 5 టైమ్స్ ఆయన గెలిచిన అభివృద్ధి ఇంకా కొనసాగాలంటే మరొకసారి 6వ సారి ఆయన గెలవాల్సిన అవసరం ఉన్నదని కూడా వారి మాటల్లో వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రచారంలో ఆల్మోస్ట్ ఆయన గెలిచిపోయారు, కేవలం మెజార్టీ కోసమే మేము ప్రచారం చేస్తున్నాం తప్ప ఇంకా వేరే ఉద్దేశం కూడా లేదని వారి మాటల్లో వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏప్రిల్ 9వ తారీఖు రోజు ప్రతి ఒక్క యానం ఓటర్ వీటన్నిటిని ఆలోచన చేసి సరైన వ్యక్తికి సరైన నాయకునికి ఓటు వేసి ఎమ్మెల్యే సీట్లో కూర్చోబెట్టి యానం అభివృద్ధి కోసం ప్రతి ఒక్క ఓటర్ తోడ్పాటును అందిస్తారని కోరుకుంటాము. థ్యాంక్ యూ.